అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ సీరియస్ అయింది. స్కూల్లో జరిగిన ఘటనపై వివరణ కోరింది. పాఠశాలల్లో మతపరమైన బోధనలు, హోంవర్క్ ఇవ్వడాన్ని సుమోటోగా తీసుకుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా విద్యాశాఖ సిపి కలెక్టర్ను ఆదేశించింది. 2 వారాల్లోగా ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. హైదరాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ సీరియస్ అయింది. స్కూల్లో జరిగిన ఘటనపై వివరణ కోరింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, ఫతిహా అని దీన్ని రుద్దడం మీద వాటిని హోంవర్క్ ఇవ్వడం ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది అని చెప్పి ఇటు ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా పరిగణించింది. అయితే ఈ కేసును సుమోటోగా తీసుకొని పాఠశాలల్లో ఇలాంటి మత బోధనలు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే అదే విధంగా సంబంధిత అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసిందని ఇప్పటికీ తెలుస్తుంది. అయితే పాఠశాలల్లో విద్యార్థులకు మత బోధనలు చేయడం, హోంవర్క్ గా మతపరమైన అంశాలు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది అని చెప్పి ఒక పక్క ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. అయితే ఈ ఘటన మీద వివరణ ఇవ్వాలంటూ హైదరాబాద్ కలెక్టర్, అదేవిధంగా హైదరాబాద్ సిపికి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓకి కూడా ఇటు హెచ్ఆర్టీ నుంచి నోటీసులు అయితే వచ్చాయి. అయితే సక్సెస్ స్కూల్ ఘటన మీద ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకుంటున్నారో సమగ్ర నివేదిక ఇవ్వాలి అని చెప్పి 2 వారాల్లోగా సమర్పించాలి అని చెప్పి ఒక పక్క ఆదేశించింది. అయితే స్కూల్ యాజమాన్యం టీచర్ను తొలగించినప్పటికీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఆమెని రైట్. థ్యాంక్ యూ హారిక.